నా పేరు సోమా సత్యం. మాది బొమ్మర గ్రామం, పోతన్న గ్రామం. నేను సిపిఎం పార్టీ మండల కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. బిగ్ టీవీ ప్రేక్షకులకు, బిగ్ టీవీ యాజమాన్యానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఈరోజు ప్రజానీకం మొత్తం కూడా కోటి ఆశలతోనే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. మరి ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ఉన్నాయో వాటిని తక్షణం 100 రోజులు కంప్లీట్ చేస్తామన్న 100 రోజులలో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. అది తప్పకుండా చేయాలి. ఇప్పటికే రైతాంగము మరి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, రైతాంగం రుణమాఫీ కోసం ఏదైతే ఉందో లేడీసు ఇవాళ ఉంటే మన గృహలక్ష్మి మరి ఇండ్లు ఇవన్నీ కూడా పెడుతున్న పథకాలు తక్షణం ప్రవేశపెట్టి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని అణగారిన వర్గాలు, పేదలు, బడుగులు, బలహీనాలు గత ప్రభుత్వంలో అణచివేయబడ్డ వాళ్ళు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకొని ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ పథకాలను తొందరగా ఇంప్లిమెంటేషన్ చేస్తే రాబోయే కాలంలో ప్రజలు ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా అందరూ కూడా బాగుపడతారు, సుఖ సంతోషాలతో. రైతులు వర్ధిల్లినప్పుడే ఈ ప్రభుత్వం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. కాబట్టి రైతులకు తక్షణం రుణమాఫీ 2 లక్షలు వెంటనే చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా బిగ్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననను పొందవలసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరడం జరుగుతుంది. ఈరోజు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలను అమలు చేసి పేద ప్రజలకు మన్నన పొందవలసిందిగా కోరుతున్నాం.